హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 2తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 2లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి ఫ్రెండ్స్. మరి పదండి దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్పనా? దొడ్డు చెద్దరి అన్నావే. ఏమద్దు మమ్మీ, సలే పెడతలేదు. హనీ అయితే లేస్తున్నది చెద్దరు కప్పితే. మరి కప్పక్తి వంటనవావే? ఏ పండగ ఇప్పుడే అండకు ఈడ కూసో ముచ్చట పెట్టుకుందాం. మమ్మీ, ఏంద్రా? స్టవ్ మీద పాలు ఎవరు పెట్టిండ్రే? బంద్ చేసి వచ్చిన. మొత్తం మరీ గిన్నె. అయ్యో, నేనే పాలు తాగుదామని పెట్టుకున్నా. ఏం కత్తి చిక్కగా అయితే మంచిగా కోవాలి ఎక్కుంటది. తెచ్చి అన్న మరి. అద్దద్దు, నేనే పోతావు. బిస్కెట్ పూడలు ఎడబెట్టినాయేమో, ఉంచుకొని తినత్త. సరే మరి, నేను పడుకుంటున్నా. పడుకుందావే హని? పడుకుందన్నయ్య. అదేం బండుడే స్వప్న, నా బెడ్లో వండుకోవే అని చెప్పిన. పెద్ద ఉంటుంది అది. నేను ఇక్కడ వండకపోదునా? లేకపోతే అమ్మ ఈడ వంటుంటే నేను హాల్లో వండు. ఇప్పుడు అంటే వండమంటున్నావు, ఇక రేపు నీ భార్య వస్తుంది, నీ బిడ్డ వస్తుంది, ఏడవంటరాళ్ళు. వాళ్ళు వచ్చినాక ఏడమంటారా? ఒకటి పెద్ద బెడ్ కొనాలి. ఏం అవసరం లేదు అన్నయ్య, ఊకు కాస్తానా నేనిగా. ఎందుకు రావే? హని చిన్న ఉన్నప్పుడు ఊకు ఖర్చుడే. ఒక 5 ఏళ్ళు అయ్యి ఇక అది స్కూల్లో జాయిన్ అయిందంటే వచ్చుడు పోవుడు కుదరదు ఇక. ఏ కుదరకపోయినా రమ్మనాలే, చెల్లెమ్మని తోలుకొచ్చుకోవాలి. వాళ్ళ అత్త చూసుకోదా పిల్లలు స్కూల్ నుంచి వస్తే. పిల్లల్ని విడిచిపెట్టి ఎట్లా వస్తుంది అది? బాగా ఊకుంటాడా? దానికి మనసున పడుతుందా? నేనేం రాంతి అన్నయ్య. ఏందో దీనికి ఇప్పుడు 5 నెలలు కూడా లేవు. 5 ఏళ్ళ తర్వాత ఏం చేసుడా అని ఆలోచిస్తాండ్రు. పండుగపో అన్నయ్య. అవురా, వీళ్ళు ఏడున్నారట్రా? ఎవరే? రాని వాళ్ళ? ఏడున్నారు? అటు పోయిండ్రని చెప్పినా కదనే, స్వప్న వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అన్నే ఉన్నారా? అక్కడనే ఉన్నారు. ఇక ఆంటీ పంపిస్తలేదట. ఇక అన్నే ఉంటారు ఏంది? అన్నే కాపురం పెడతారట్నారా? ఏ గాడ పెడతారా మమ్మీ? రేపు ప్రొద్దున వచ్చేస్తారట. రేపు పొద్దున వస్తారట్నారా? ఏడుకి వస్తారట. మరి ఈడికి వస్తారట్నా డైరెక్ట్? లేకపోతే మళ్ళీ వాళ్ళ అమ్మగారింటికి పోతారట్నా? ఇటే వస్తారు మమ్మీ. అటు ఓరిగా మొత్తం సామాన్ తెచ్చేసిన కదా నేను కార్లా. ఇక బట్టలు అవి ఇవి వాళ్ళు అటే పట్టుకుపోయిండ్రు. ఇటే వచ్చేస్తున్నారు ఇక. మరి రేపు వంటలు గింటలు చేసుడా అని అడిగినారా? మళ్ళీ నువ్వేమన్నా అనుకునేవా? ఇంత టిఫిన్లు ఏయన్నా వద్దా అని గట్లా. నేనేమనుకుంటా మమ్మీ? నీకు ఏడ చేతనవుతుంది మమ్మీ, అందరు వచ్చినాక అందరం కలిసి చేసుకుందాం. అవును, ఒక్కదానివే వేసుడు ఎందుకే? అందరు వచ్చినాక వేసుకుందాం. ఈ వాళ్ళు తినే టైంకి ఆకలాకాలనుకుంటా వస్తే నేను చేయకపోతే ఎట్లుంటుందిరా? ఒకవేళ వాళ్ళ అచ్చుడు గిట్ట లేట్ అవుతుందంటే నేను హెల్ప్ చేస్తుంది. ఏం హెల్ప్ చేస్తావు అన్నయ్య? నీకు మమ్మీ ఏమన్నా నేర్పిందా పనులు? కూరగాయలు కోసుడు కూడా రాదు నీకు? నా కొడుకును నేను గట్లా పెంచుకున్నానే, ఒక్క పని చెప్పకపోదు, కాలు కూడా కింద పెట్టనీయకపోదు. రాజు లెక్క పెంచిన. ఇప్పుడు నేర్చుకున్నానే, మా కట్ చేస్తా కూరగాయలు. ఇక పెళ్ళైనాక వదిన నేర్పింది అన్ని పనులు. ఇక నాకంటే హెల్పింగ్ చేయలే కానీ ఇక వదినకి వేయకపోతే ఊకుంటుందా? నడుతుందా? దానికి ఎప్పుడు హెల్ప్ చేయలే. ఇక ప్రెగ్నెంట్ అప్పుడు కొంచెం కూరగాయలు కోసుడు ఓటి వేసి ఇచ్చిన అంతే. సరేనే స్వప్న, గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. మమ్మీ ఎక్కడ వంటవే? నా రూమ్లో పడుకుంటావా? నేను హాల్లో పడుకుంటా. ఏ అదుపో, నేను అలా వంట. నాకు నిద్ర పట్టదు, ఎప్పుడు వంటలే. నువ్వు వండుకపో, నేను ఇన్నే వంట. గిడ కింద నన్ను వేసుకుంటా. చెల్లెమ్మను ఒక్కదాన్ని వంట పెట్టడేందుకు? ఆ పిల్ల లేస్తుంది చేస్తుంది. సరే మీ ఇష్టం. చూసినావా నేను చెప్పనా? పిల్లాన్ని ఎట్లా చూసుకొస్తాడో చూసినావా? వీడు హెల్ప్ చేస్తాడట నాకు. ఎన్నడన్నా ఒక్కనాడన్నా వచ్చి కూరగాయలు కోసి ఇచ్చినాడు నాకు. నేను కూడా పరేషాన్ అయినా మమ్మీ. అయితే వది నాకు ప్రెగ్నెంట్ అప్పుడు అన్నయ్యనే హెల్ప్ చేసిండా మొత్తం? ఆయన ముఖం మొత్తం బెడ్ రెస్ట్ ఉంటే నేనే ఎత్తి ఎప్పుడో ఒకసారి కోసి ఇచ్చినట్టున్నాడు చెప్తాడు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు మమ్మీ? వీళ్ళ అత్త ఏం పని చేయదు కావచ్చు, ప్రెగ్నెంట్ అప్పుడు కూడా రానితోటి వేయించిండ్రు, పాపం మీ పిల్లగాడు గోస చూడలేక కూరగాయలు కోసిచ్చిండా అనుకుంటారు. మరి అదే మరి అలా ప్లాను. అన్నయ్య కూడా చిన్నోడు కాదు మమ్మీ. చూసినావు కదా, సురేష్ అసలు నాకు సపోర్ట్ ఇస్తున్నాడా? అన్నయ్య చూడు ఎట్లా సపోర్ట్ ఇస్తాడో వదినకు. దాని దగ్గర ఇంత బెల్లం ఉన్నట్టే ఎత్తాడే అంటే
ఇక పెళ్ళాం ఎవ్వరికి లేదు, ఇంకే ఉన్నట్టు చేస్తాడు. ఆ బేబీ కూడా అన్నే ఉందటనావే. గానే ఉన్నది. సురేష పడకపోయింది కదా దాండ్రి అత్తమ్మ అని, నన్ను ఒక్కనాడు పడకపోలే అత్తమ్మ అని. ఏమో దాన్ని పట్టుకొని ఎగురుకుంటూ పోయిండంటే. ఆయన వీళ్ళందరికీ కొంచెమన్నా సిగ్గున్నదా మమ్మీ? అందరికందరు పోయి మా ఇంట్లో మేడకం పెట్టిండ్రేంది? నువ్వు ఉన్నప్పుడు నిన్ను చూడ్డానికి వచ్చి నీతోటి మాట్లాడిందా అంటే గట్ల దిక్కులేదు. నువ్వు లేనేలేవాడా, పోయి నాటకాలు ఆడతాను చూసినావా? మీ అన్నగాడు అనొచ్చు కానీ, మరి స్వప్న లేదు మీరు గాడిపోయి ఏం చేస్తారు, చక్కగా ఇటెన్ అడుగుండని పట్టుకురావచ్చు కదా. చూడు అదేదంటే గద ఎగురుతాడు. మమ్మీ మెల్లగా, మళ్ళీ అన్నయ్య రాజిక్క. ఆ అన్నయ్య పోయి మళ్ళీ దానికి చెప్తాడు, అది పోయి సురేష్కి చెప్తుంది. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది మమ్మీ. ఏంటి బిడ్డ? సురేష్ వచ్చినప్పటి నుంచి మనతోటి ఎంత మంచిగా ఉన్నాడే. హ్యాపీగా ఉన్నాడు. మళ్ళా మనం రెస్టారెంట్కి పోయి తిని వచ్చేదాకా కూడా మంచిగా ఉన్నాడు. తర్వాత సడన్గా స్టార్ట్ చేసిండు రోగం పుట్టినట్టు. అవును బిడ్డ, నేను కూడా ఆలోచించలే గట్లెందుకు వేసిండు. ఎందుకేంది, అది ఫోన్ చేసి చెప్పినట్టున్నది ఆయన. నేను గిట్ల పోయినా అది ఇది, మా అత్తమ్మ నన్ను గిట్ల ఎల్లగొట్టింది అని ఏమేం చెప్పిందో. ఇంకా అందుకే సురేష్ గట్ల మారిపోయిందంటవా? అంతే మరి, లేకపోతే అసలు సురేష్కి ఇవన్నీ ఏం తెలుసు? కొట్లాడిపోయింది మళ్ళా రాదని తెలుసా? అదేం చెప్పిందో. అబ్బరి బిడ్డ, నేను గింతగానం ఆలోచించలే. ఇక రేపటి నుంచి అది ఇంటికి వస్తుంది. వంటలు చేసుడు, పనులు చేసుడు, పిల్లల్ని ఎత్తుకున్నాడు. ఇక నీకున్నది మమ్మీ. నేనెందుకు ఎత్తుకుంటా? నేను అంత పని తప్పించుకునే పనులే ఎత్తా. అస్సలు ఎత్తుకొని చూడు, పని తప్పించుకుంటా. చూస్తా కదా. వాళ్ళు అవుతావే బిస్కెట్లు ముంచుకొని. అబ్బా మమ్మీ, నేను పడుకున్నా. లేచి పాలు తాగి అంత ఓపిక లేదు నాకు. ఇక్కడ తెచ్చి టేబుల్ మీద పెట్టుకోవాలంటే ఎప్పుడన్నా తెలివైతే తాగుతా. అరే బిడ్డ, మరి నేనైతే పోయి తాగత్తన్నా. బిస్కెట్లు గిట్టగా అన్న వట్టి పాలు పెట్టన్నా. బిస్కెట్లు అని లేచి కలిపి మూత పెట్టిడా. అయ్యో గట్ట తింటావే, అంత మెత్త పెండ ముద్ద కదా. నాకు ఎట్లా తిన్నా ఇష్టమే. 2 కారీలు కూడా పెట్టు పక్కకు. సరే చెప్పు, గిడ కింద సాపేసుకొని వండున్నాయే మరి. అస్సలు వద్దు మమ్మీ, నీ గురుకకు నాకు హనీకి అస్సలు నిద్ర పట్టది. నువ్వు హాలనే వండు చెప్తున్నా. గంటలోనే వంట కానీ అట్టిగా అడుగుతాన్నా. సరే ఆగో, నా పిల్లేస్ లెవెల్ వన్నారు. బేబీ బూబీ అనుకుంటా గిడవన్నాడా? మురళి గిడవనైంది. గిది నా పిల్లేసు. ఏంది నిద్ర కూడా పోనీయవు? మంచిగా వచ్చి నా పిల్లేస్లో వండుకున్నావు. లేని రూమ్లో వండుకపో. ఏ బేబీ లేనితాడ వండబుద్ధి కాదు. దా పండుకుందాం దావే. నేను నీ పక్కకి అస్సలు వండ. అయ్యో రావే, బేబీ లేదు కదా. సట్ పోయి నీ రూమ్లో వండుకపోనాడు. నిద్ర పడతలేదు దావే, నేను పట్టుకొని వంటదా. ఏమో మంచుకున్నావు, నా ప్లేస్లో ఎందుకు వండావు? లేవు అంటే నన్ను నచ్చి వండమంటాడు. దానికో రూమ్ కట్టించినావు కదా, పో వండుకపో. పో మరి పండుకుందాం లోపల. నీ అవ్వానికి ఏడ పని పాడలేదు. ఏమో నన్ను రమ్మంటాను. మురళి మురళి అని అదంటది, బేబీ బేబీ అని నువ్వు అంటావు. పోకపోయినావు నువ్వు కూడా ఆడికి. ఆరుడింటికి పోయి ఇద్దరు కలిసి కొత్త కాపురం పెట్టనుండ్రి దాదా అన్నాడు మంచిగా. నీ అవ్వ నేను గిడ సోపాలనే వంటిగా. ఆయన వచ్చి నన్ను ముట్టుకోడు కదా, గెలకడు కదా రాత్రిపూట. ఒక్క తన్నుదంతే ఆడ ఎల్లెలు కల పడతాడు. నాకేం భయం. ఏంటి సప్పుడు? పిల్లలు గిట్ట కొట్లాడుతానే ఏంది? ఆగో పిల్లలు కాదు, కుక్కలు గిట్టనేంది కక్కుతానేమో అన్నాం. ఇదేం చప్పుళ్ళు పాడేనాయి, భయమేమో నూతుంది కదా ఇడవంటే. ఓ అమ్మో, ఇవాళ రేపు ఎలుగుబంట్లు, సింహాలు, పులులు కూడా ఇంటికి వస్తాయి. ఆయన తాగి కిటికీలకి వెళ్ళి రావు కదా. ఇంక అనసూయని తింటే ఏంది ఆయన తింటదిన్నని దరిద్రం వదులుతుంది. ఎలుగుబంట్లు, పులులు, సింహాలు తొందర రాండ్రి, ఇక గిన్నెవన్నది. కావాలంటే మీకోసం తలుపు తీసి పెడతా. రాండ్రి తొందర రాండ్రి, వచ్చి దీన్ని మింగిపోండ్రి. ఏంది ఇది? కూర్చో సాపుడు వినబడబట్టే. పోరు దీని రోగం పాడుగాను.
ఇప్పటిదాకా సప్పుడు చేసింది ఇదేనా? నేను ఏ ఎలుగుబంటో ఏ గుడ్డేనుగో వచ్చిందేమో అని నేను అనుకుంటే దీని రోగం పాడుగాను, దీని గురక పాడుగాను. సచ్చిన పోయ్యల్లా సచ్చినట్టు నా రూమ్కి పోయి వండాలి. ఈమెకి ఇప్పుడే గిని గురకలు కొట్టబట్టే. ఇక రాత్రి అంతా జాగారనే, అందుకే బిడ్డ పక్కకు వండుకొనియలేదు. నాకేమో లోపల వంటే నిద్ర వచ్చి పాడు కాదు, గీడ వంటనేమో ఇది గురక కొడుతుంది. ఏం చేసుడు? దీని నోట్లే గుడ్డపేగు తెచ్చి గుచ్చాలి, గప్పుడు సప్పుడు రాదు. అబ్బో వద్దు, ఏమన్నా అయితే మళ్ళీ పోలీసులు నన్ను పట్టుకపోయి జైల్లో వరెత్తారు, నేనే చంపిన అనుకుంటారు. అగో ఇంకొంచెం వస్తుంది కదా. ఇప్పుడు ఇక సప్పుడు ఎట్లా అవుతావో చూస్తా. అమ్మయ్య, రాత్రి అంతా దీంతో జాగరణ అనుకున్నా. అయ్యో, ఆయనతో యాపిలు గొంతులు ఇరుకపోయి ఆయనతో ఏమన్నా కాదు కదా దీనికి. అయితవే వాళ్ళని నచ్చి నన్నేమన్నా అడిగితే చెప్పచ్చు, ఇగో అర్ధరాత్రి లేచి యాపిల్ తింటాంది, గొంతులు ఇరుకపోయి చచ్చిందని చెప్పచ్చు. రాణి, ఎన్ని రోజులైందే సరిగా నేను నిద్రపోక? నువ్వు కూడా అసలు సరిగా వంటున్నావో లేదో. నా రాణి రేపు వస్తుంది, మేము ముగ్గురం హాయిగా పడుకుంటాం ఇక్కడ. వెన్నెలమ్మా, నా రాణి ఏం చేస్తుంది? పడుకుందా? నా చిన్నారి తల్లి కూడా పడుకుందా? రేపటి నుంచి మేము ముగ్గురం ఇక్కడ పడుకొని నిన్ను చూస్తాం, సరేనా? మరి ఇంకెప్పుడు నా చిన్నారిని ఉన్న నా రాణిని ఎక్కడికి పంపించద్దు నన్ను విడిచిపెట్టి, సరేనా? గుడ్ నైట్, బాయ్ బాయ్. రాణి, ఏం చేస్తున్నావే? ఎప్పుడు వస్తావే? ప్రొద్దున ఎప్పుడవుతుంది? తొందర రావే రాణి. నిన్ను ఎందుకు మాట్లాడతలేవే నాతోని? ఒక్కటేసారి ఎందుకు ఇంత దూరం పెట్టేసినావు? ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా గోల గోల చేసేదానివి. ఎట్లుంటున్నావే నాతో మాట్లాడకుండా? నాకేమో పిచ్చెక్కుతోంది. ఎన్ని రోజులైంది? మెసేజ్ చేస్తే మాత్రం రిప్లై ఇస్తుంది, అంతే. ఎందుకు మాట్లాడతలేవే అంటే మాత్రం నో రిప్లై. ఏమైందిరా మిన్ను? ఆ రోజు డ్యాన్స్ చేసినప్పటి నుంచి ఇదే తంతు. నేనే అలా చేయకుండా ఉండాల్సింది, కానీ ఇవన్నింటికి ప్రిపేర్ అయి లేనట్టుంది. సారీ రా మిన్ను, నిన్ను అర్థం చేసుకోలేదు నేను. ఒకసారి వాళ్ళ బావ రాకేష్ గాడు అనుకుంటా అని పేరు, వాడు అట్లా బిహేవ్ చేసినందుకు నన్ను కూడా అట్లనే అనుకుంటుందా ఏంది ఇది? లేకపోతే ఆ ఫీలింగ్ నుంచి ఇంకా ఇది బయటకు రాలేదా? అట్లా అంటే చాలాసార్లు ముద్దు పెట్టుకున్నాను కదా, ఎప్పుడు ఏమనలేదు. సడన్గా ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది ఇది? మిన్ను, ఐ లవ్ యూ రా. ఇంకా ఎన్ని రోజులే నీతో మాట్లాడకుండా ఉండాలి? ఇక్కడ వీళ్ళేమో పెళ్ళి పెళ్ళి అంటున్నారు, ఇదేమో కనీసం మాట కూడా మాట్లాడట్లేదు. రేపు అమ్మ వచ్చినాక అడగాలి మిన్ను మాట్లాడిందో లేదోనని. నా మీనాక్షి. నా రాణి, చిన్నారి వచ్చేస్తారు ఇక. మమ్మీ చూసినావాని అన్నయ్య కాలుగాలిన పిల్లలకి ఎట్లా తిరుగుతాడా? దానికి ఆగుతాను లేదు, తెల్లారు లేచిన కాడ నుంచి అటు ఇటు తిరిగే తిరుగుతాడు. రాజు, మమ్మీ, ఏమైందిరా ప్రొద్దున నుంచి అటు ఇటు తిరుగుతాను? పొద్దుగాలనే లేచినావు ఇవాళ? వాళ్ళు వచ్చేస్తారు మమ్మీ ఇక. బయలుదేరిండట్నారా? ఏమో నిన్న రాత్రి ఫోన్ చేస్తే చెప్పిందే. ఇప్పుడు చేసినావా ఫోను? ఇప్పుడు చేస్తే ఎత్తుతలేరు, వస్తున్నారో మరి ఫోన్ ఎక్కడన్నా పెట్టుకున్నారు కావచ్చు. ఎత్తుతాను లేదట, దానికి ఎంత బల్బు? మరి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పచ్చు కదా. ఒకసారి ఏ ఫోను. మరి టిఫిన్ గిట చేసుడా, మరి వంట చేసుడా? మమ్మీకైతే రాత్రి నిద్ర కూడా పట్టలేదు, టిఫిన్ చేయాలి వంట చేయాలని. మరిగా అందరూ ఆకలితో వస్తారు కదా బిడ్డ, అంటే వేయద్దా? అబ్బో, దీనికి వంట చేయడానికి నిద్రనే పట్టలేదట. నీకు కూడా పట్టలేదా స్వప్న? ఎందుకే మమ్మీ గంత టెన్షన్ పడతావు? కొత్త కొత్త వేస్తున్నావేందే? మన అందరం ఇంట్లో ఉండనే ఉంటే మీ అదేందో కొత్తగా వచ్చినట్టు చేస్తాను. ఇక కొత్తగా వచ్చినట్టేరా, తల్లి బిడ్డలు ఇదే ఫస్ట్ టైం కదా ఇద్దరు కలిసి వచ్చుడు. ఇంతకుముందు ఒక్కతే పోతుండే వస్తుండే, ఇప్పుడు ఇద్దరు రావట్టే. ఇద్దరు కాదు మమ్మీ, ముగ్గురు. ముగ్గురేందే? వాళ్ళ అమ్మ కూడా వస్తుంది కదా. ఆగో, వాళ్ళ అమ్మ కూడా వస్తున్నారా? అవును కరెక్టే, ముగ్గురు వస్తున్నారు. అసలు నేను మర్చిపోయినా, వాళ్ళ అమ్మ కూడా వస్తుంది కదనే. ఆమె హెల్ప్ చేయదా నీకు? మొత్తం వంట కూడా ఆమెనే వేసి పెడుతుంది నిమిషంలో. కూరగాయలు అవి ఇవి ఏమన్నా రెడీ పెడితే ఆమె రాగానే వేసిస్తుంది. గట్ల ముందే కోసి పెడితే టేస్ట్ ఉంటాయి అన్నయ్య, నాకైతే అస్సలు నచ్చాయి. ఇక అప్పుడే కోసుకొని వెంటనే వండొచ్చుది. మరేమన్నా టిఫిన్లు తెచ్చుకుంటే మంచిగుంటది, ఏమంటావురా? ఏమన్నావే స్వప్న? తీసుకురా, ఇక రోజు బయట తినడం అవుతుంది.
మా అమ్మకి ఏమో శాతం అయితే లేదు. బయట తిన్నప్పుడల్లా నాకు అంతా వామిటింగ్ వచ్చినట్టుంటుంది రోజంతా. మరి ఇంట్లోనే మన ఉప్మానే మన ఏకపోయినవే. ఉప్మా తినే బదులు ఆ వామిటింగ్ వచ్చేటివి తినేదే నయం. ఒకసారి అయితే ఫోన్ చేయరా చూద్దాం. రాజు, హలో రాణి, ఎక్కడున్నారే? స్టార్ట్ అయిందా? ఇంకా కాలేదు రాజు. ఇంకా స్టార్ట్ కాలే? మా అత్త చిన్నదా టిఫిన్లు తినిపియంది, పంపియది. ఏం చేస్తున్నారా మరి? టిఫిన్ తింటున్నాం రాజు. టిఫిన్ తిన్నాక స్టార్ట్ అవుతారా? ఏమో రాజు, చిన్నమ్మ అస్సలు ఒప్పుకుంటలేదు పోతామంటే. బ్యాగులన్నీ రెడీ పెట్టుకున్నాం. ముందే చెప్తే వినదని ప్రొద్దున చెప్పినాం. వద్దంటే వద్దంటుంది. వద్దా అన్నాడు ఏంది? ఎన్ని రోజులు ఉంటారా? ఒక రోజు ఉన్నారు సరిపోదా? ఏమో రాజు, బాగా రోజులైంది పోవాలని కూడా చెప్పినాం. సరిత వాళ్ళ ఇంట్లోనైతే ఎంత ఆగమున్నదో. పనామని పంపించి ఇల్లంతా క్లీన్ చేపిస్తుందట. చేపించినాక ఓన్రీ అంటుంది. ఎప్పుడు చేపిస్తుందట? మీరు ఎప్పుడు వస్తారు? ఇవాళ చేపిస్తుందట రాజు. రేపు వచ్చేస్తాం. రేపు వస్తారా? ఇక ఆమె పెద్ద ఆమె కదా రాజు, ఆమె చెప్పినట్టు వినకపోతే ఎట్లుంటుంది చెప్పు. ఇక మీనాక్షిది పెళ్లి పెట్టుకుంటారట. పెళ్లి గురించి ఒకటి మాట్లాడాలంటుంది. నాకెవ్వరు లేరు కదా, మీరే నా బంధువులని ఏడ్చింది. ఏం చెప్పేస్తుంది చెప్పు. అవునా, సరే సరే. పెళ్ళి పెట్టుకుంటారటనా అయితే? పెట్టుకున్నాడేనట. సరే మరి, తిన్నాక ఫోన్ చేయి. సరే, బాయ్. బాయ్. వస్తున్నారట్నారా? బయలుదేరిందా? ఇప్పటిదాకా అన్ని ఇలానే ఉన్నది, మళ్ళీ నాటకాలు ఆడుతుంది. ఇవాళ వస్తలేరట మమ్మీ. అయ్యో వస్తలేరా? ఎందుకన్నయ్యా? అందుకు వస్తలేరు. నీ అత్తమ్మ అస్సలు ఓనిస్తలేదటనే. మీనాక్షి పెళ్లి పెట్టుకుంటారట. ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఉండమన్నదట. పెళ్లి దాకాటే ఉంటుంది ఏంది? రేపు వస్తామని చెప్పింది రాని. ఏమో ఏం చేస్తుందో మరి. ఉంచుకుంటుందటే పెళ్లి దాకా. ఇక పెళ్లి దాకా ఎట్లుంటారు వాళ్ళు? స్వప్న ఉన్నదంటే వాళ్ళు లెక్క, వాళ్ళు ఇల్లే కాబట్టి వీళ్ళు పోయి గాడుండేంది. ఇంకా నయ్యా మమ్మీ, నువ్వు ఫోన్ చేయమన్నావు కాబట్టి సరిపోయింది. వాళ్ళు చేయకపోదురు, నువ్వు వంటలన్నీ వేసేదానివే కావచ్చు. అట్టి వేస్ట్ అవుతుండరా వంటలన్నీ? నీ బొంద వంట వంట అని నిన్నటి నుంచి సంపాదించలే కానీ వంట చేసినావే. టిఫిన్ కూడా వేయలేదు కనీసం దీని బతుక్కు. ఇదేందో ఎత్తుండేనట. ఓరు నమ్ముతాడు, ఓరు నమ్మడు. ఎపిసోడ్ తప్ప. సరే, నేను ఇక స్నానం చేసి వర్క్ చేసుకుంటా. చేసుకోరా, వాళ్ళ కోసం చూసుకుంటా కూర్చుంటే అట్టే నీ పని పోతుంది. చూసినావే మరి, అత్తలేమని ఫోన్ చేశాను చెప్తేంది? నీకు చేయకపోయినా అన్నయ్య కన్నా చేసి చెప్పాలి కదా మమ్మీ. అబ్బా, వాళ్ళు ఇప్పుడే అత్తలేరంటే నాకు హాయిగా ఉన్నదే. నాకైతే చెండాలంగా ఉంది. రోజు వాళ్ళ కోసం ఎదురు చూడన్నా, ఎప్పుడొస్తారని. ఇక ముసలిది కూడా వస్తుంది కదా, అదే వంట చేస్తుంది చెప్తుంది. నాకేం పోతుంది, ఎప్పుడన్నా రాని ఏమన్నా చేసుకొని. మమ్మీ మనం ఇవాళ చికెన్ మటన్ తెప్పించుకుందామే. అవు, మళ్ళీ రేపైతే వాళ్ళు వస్తారు. ఈడేమంటాడో. రేపు వాళ్ళు వస్తారు కదా మమ్మీ, రేపే తెప్పించుకుందామంటాడు కావచ్చే. నాకు తెలియదు మమ్మీ, నాకైతే ఇవాళ కావాలి. డాడీ ఉన్నాడు కానీ డాడీకి చెప్దాం. చెప్పు, తెప్పియు. నేనైతే కూరగాయలు తినే చెప్తున్నా. ఎవడన్నా నేనైతే నాన్ వెజ్ తినే చెప్తున్నా ఇవాళ అంటారు. ఇది ఉల్టా, కూరగాయలు తినాయని చెప్తుంది. డాడీ ఏమంటాడు? ఏమన్నా అనుకున్నా, నాకైతే నాన్ వెజ్ కావాలి ఇవాళ. డాడీ తెచ్చిపోతే ఇంకెవరితోటన్నా తెప్పి. సరే తీ. ఇప్పుడు పాలున్న 2 గుడ్లు ఉడకబెట్టన్నా తింటావా? గదే టిఫిన్ అంటావే ఏంది? టిఫిన్ చేయవా మళ్ళా? చేస్తా, కొంచెం లేటుగా చేస్తా. ప్రొద్దున లేవంగానే ఎద్దువు కానీ ఇవాళ ఏంది గట్లా అంటాను? పొద్దుగాల యాపిల్ తిన్నా, కడుపు అంతా టైట్ అయింది. గంత ప్రొద్దున ఎందుకు తిన్నావు? అప్పటి వరకు తింటే అయిపోతుండే కదా. ఏమని అంటే తెల్లారేసరికి నా నోట్లోనే ఉన్నది. నోట్లున్నదా? నేను కళ కావచ్చు అనుకున్నా. నోట్లో యాపిల్ ఉండడేంది మమ్మీ? గంత పెద్ద యాపిల్ నోట్లో ఎట్లా పట్టింది? ఏమని అంటేనేమో ఎట్లా పట్టిందో ఏమో. వామ్మో, ఇది గుర్తుపట్టింది ఏంది? నన్ను దంచుతుంది ఏం లేదు. ఇక లేవంగానే కూర్చున్నా, అట్లనే తిన్నా. ఇక తిని అప్పుడు లేచిన. ఇక కడుపు అంతా ఎట్లా పెట్టినట్టు టైట్ అయింది. అంటే పొద్దున తినద్దు అట్లా. మమ్మీ డాడీ వచ్చిండు. పొద్దుగాల లేచి ఎటు పోయినావు? ఎటు పోతానే? వాకింగ్ చేయడానికి పోయినా. నువ్వు వాకింగ్ నన్ను కూడా తీసుకుపోతే ఏంది? నువ్వు లేస్తావే ప్రొద్దున? తీసుకుపోతా. నేను ఎప్పుడు లేస్తాక అప్పుడు తీసుకుపోవాలి.
ఎప్పుడు పడితే అప్పుడు ఓరు వాకింగ్కి పొద్దున్నే లేచిపోవాలి. పొద్దుగాల లేచిపోవడం ఎందుకు? నువ్వేమన్నా బడికి పోయేది ఉన్నదేంది? నేను ఎప్పుడు లేస్తే అప్పుడు పోదాం. మంచిది. ఎప్పుడన్నా లేవు ఎప్పుడన్నా ఓ నాకెందుకు చెప్తాను. అరే కోటిగా నీకు యాపిల్ దొరికిందారా? దాని నోట్లో యాపిల్ ఎందుకు పెట్టినావు? వట్టి ఒక యాపిల్ వేస్ట్ అయ్యే లేవంగానే తిన్నదట. బిడ్డకు బాగా రోజులే ఇంత కౌసు తినబుద్ధి అవుతుందట. ఇంత చికెన్ మటన్ పట్టుకరా ఇవాళ. అంతేనా స్వప్న, ఇంకేమన్నా తెమ్మంటావా? అవి రెండైతుంది డాడీ. మమ్మీకి చేతనవుతుందా ఇంకెక్కువ చేసుడు? వాళ్ళు వచ్చినాక ఎట్లాగో అన్నయ్య తెప్పిస్తాడు కదా. ఎవరు వస్తారటనా? ఎవరు అత్తరట్నా అని అడగబడుతుంది. నీకు చెప్తలేదా బేబీ బూబీ? ఏడా ఫోన్ కూడా ఎత్తుతలేదు. మంచిగా బేబీ బూబీ అంటావు కదా. వేనడాన్ని వేసినప్పుడు నేను ఎత్తకుండా ఉన్నానా? చూసినావా ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో అర్థమవుతుందా? ఏమో నా అలిగిపోయింది కదనే, గట్లే ఎత్తదా 4 రోజులు, తర్వాత అదే మాట్లాడుతుంది. సరే నువ్వైతే పట్టుకురాపో. పట్టుకొస్తావు. ఇప్పుడే వాకింగ్ చేసి వచ్చిన, కొంచెం కాఫీ పెట్టుకురా. ఏం కాపీ తాగుతావు పో. పొద్దుగాలే పోతే మటన్ మంచిగా దొరుకుతుంది. లేట్ చేయకు చెప్తాను. ఊరింది అది ఇది దొరికితే తినేదనే బిడ్డే. అది అసలే బాలింత కడుపు నొత్తది దానికి. ఊరింది లేదు 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 ఏదెత్తది పని మింగినట్టు మింగుతుంది. అది బాలింత లెక్క వింటాను లేదు అసలు. ఎంత దేవన్నే? ఇదో 2 కిలోలు అదో 2 కిలోలు. 4 కిలోలా? అయ్యో 4 కిలోలు అనబడుతుంది. ఎన్నడూ వేయలే 4 కిలోలు. చికెన్ సూప్ చేస్తా, మటన్ ఫ్రై చేస్తా. బిడ్డ మటన్ ఫ్రై తింటుంది. గంతగానం ఎవరు తింటారే? మనమే కాదు ఉన్నది. నువ్వు నేను స్వప్న రాజు నలుగురం. మీ అమ్మ కూడా ఇంత పెడతా బాగా రోజులై పెట్టక. తేపో అమ్మ బర్రెనా? అమ్మకు పెడతా తేపో అంటుంది. నేను మన తింటానే, పొలంలో పెడుతుంది మళ్ళీ తింటుంది పండు తిన్నట్టు. నా కోసమే 4 కిలోలు తెప్పిస్తాను అన్నట్టు చేస్తుంది. అమ్మకి ఎప్పుడెప్పుడు పెడతావానే? మరి పెట్టేద్దా? మనం తింటా ఉంటే మీ అమ్మ చూస్తుందా నుంచి నాకెప్పుడు పెడతారా లేదా అని. ఎప్పుడు చేసుకున్నా నేను అమ్మకు పెడతా. అత్తమ్మ తిను మంచిగా అనగానే నాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మున్నప్పుడు ఎట్లా చూసుకున్నావు కానీ పోయినాకనైతే మంచిగా చూసుకుంటానవే. నీ బొందరా నీ బొంద. పోయినాక మంచిగా చూసుకున్నాడేంద్రా? ఏం చూసుకుంటాందిరా అది నన్ను? నా ఫోటో ముందట ఒక 5 నిమిషాలు కూడా పెట్టారా? మళ్ళా తీసుకొని తింటది. నేను కాదనే అది. డాడీ వెళ్దామా? పోదాంరా. అన్నయ్యడి రెడీరా, నేను కూడా. మరి మీ అత్త పనామెను పంపుతా అన్నది కదా ఇల్లు క్లీన్ చేయడానికి. ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎట్లా? ఎందుకు డాడీ, అవసరమా? నిన్ననే చేసిన నేను. ఇంత నీట్గా ఉంది, అవసరం లేదు. మళ్ళా పనామె వచ్చి ఆ ఓటి చదువుతుంది, తిడతారు మనల్ని. అవురా, ఇదైతే పాయింటే. మీ అమ్మనైతే ఇది ఆడబెట్టినావు అది ఈడబెట్టినావు అని తిట్టి చంపుతుంది నన్ను. అయినా మీరు నిన్ననే చదివేసిండు మొత్తం, డస్ట్ కూడా ఏం లేదు. వెళ్దాం అన్నయ్య, నిన్ను దించేసి మేము ఆఫీస్కి వెళ్తాం డాడీ. మీరు కూడా ఉంటే మంచిగా ఉంటుందిరా, నాకు అంత మంచిగా అనిపిస్తలేదు. ఏం లేదు డాడీ, ఆంటీ అంకుల్ ఇద్దరు మంచోళ్ళు. ఆంటీని చూసినావు కదా, అంకుల్ ఇంకా సాఫ్ట్. ఇప్పుడే నన్ను రమ్మనుడు ఎందుకురా? మళ్ళా ఓకపోదాం ఎప్పుడన్నా. ఇక పెళ్ళి పెట్టుకున్నాడే కదా డాడీ, పోతే మనం మాట్లాడుకోవచ్చు. మా అమ్మ అక్కడనే ఉన్నది, ఎందుకంత భయపడుతున్నావు డాడీ? అవుగాని, కానీ ఇద్దరం కలిసిపోతే మంచిగా ఉంటుండే. మళ్ళా గదే మాట. కొందరు నడు డాడీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. లేకపోతే ఒక గంట ఆఫీసులో ఉండు, ఇద్దరం కలిసి పోదాం. గట్లన్నా మంచిగా ఉంది. వట్టి ఎగ్గొట్టుడు అవసరమా రా ఆఫీసు? ఏం కాదన్నయ్య, ఒక గంట ఉండి వచ్చేస్తా. మీ నక్షిని చూడక బాగా రోజులు అవుతుంది. సరే. ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చుంటే. మీరు ఇక్కడనే ఉండొచ్చు కదక్క. ఏంటి మిన్ను, ఇక్కడే ఉంటామా? ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు కదా. ఇంకేంటి, పెళ్ళయ్యాక బంటిని తీసుకొని ఎప్పుడంటే అప్పుడు వచ్చేసాయి. 2 పిల్లలు హాయిగా పడుకున్నారు. ఉయ్యాలలో వేసి ఊపంగానే పడుకుంటున్నారు. ఎంత పెద్ద ఉయ్యాల ఆంటీ? అది మా మిన్ను చిన్న ఉన్నప్పటి ఉయ్యాల, చెక్కది. అందుకే అంత బాగుంది, చాలా పెద్దది. 3 పిల్లల్ని కూడా పడుకోబెట్టచ్చు, అంత పెద్ద ఉంది. అవును సరిత, ఏమైంది? పనమ్మాయిని పంపిస్తా అంటే వద్దన్నారంట. మీరు వెళ్ళేసరికి కొంచెం క్లీన్ అవుతుంది కదా, చిన్న బేబీ ఉంది. మేము వస్తున్నామని తెలియంగానే బంటి మొత్తం క్లీన్ చేసేసిండట ఆంటీ నిన్ననే. అవునా? వాడు అంతే, వదిన మొత్తం క్లీన్ ఉంచకపోతే తిడుతుందని ఎప్పుడు అంతే నీట్ చేసేసి పెడతాడు. వాడు అసలు ఇంట్లో చెత్తనే కానియాడు.
వీళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, మామయ్య ఉన్న శరత్. ఇక వాళ్ళు ఎట్లా పెట్టిండ్రో ఇల్లంతా. పాపం వీడు నిన్ననే మొత్తం సరి క్లీన్ చేసిండట. ఎందుకురా అన్ని పనులు చేస్తావు? పని వాళ్ళు చేస్తారుగా. మామయ్య వస్తున్నాడా? ఆ ముగ్గురు బయలుదేరిండట ఆంటీ. వీళ్ళు ఆఫీస్కి పోతారు. మామయ్యని ఇక్కడ దించిపోతారో మరి బంటి తీసుకొని వస్తాడు తెలియదు. వస్తున్నావారా బంటి? నిన్ను చూడక ఎన్ని రోజులు అవుతుందో. మళ్ళీ అడుగుతాడు ఎందుకు మాట్లాడట్లేదని. బంటి, నాకెందుకో చాలా టెన్షన్ అవుతుంది. ఎందుకు ఆంటీ టెన్షన్? జ్యోతి ఆంటీ ఇక్కడనే ఉన్నది, మేమందరం లేమా ఆంటీ? ఒక వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా తల్లి. లేకపోతే పెళ్లి వరకు షాపింగ్ అది ఇది అందరం కలిసి చేసుకోవచ్చు. అమ్మో, అన్ని రోజులా ఆంటీ? మన గెస్ట్ రూమ్ ఉంది కదా, శరత్ బంటి మీ మావయ్య అక్కడ ఉంటారు. మన పనులు మనం చేసుకుందాం. అవునక్క, ఉండండి ప్లీజ్. రాజుని కూడా రమ్మందాం. ఏమో ఆంటీ, రాజుని అడిగితే ఏమంటాడో. సరితని ఇక్కడనే ఉంచుకోండి, నేను ఒకసారి వెళ్ళి మళ్ళీ వస్తాను. నువ్వెక్కడికి వెళ్తావు రాని? మీ అత్త ఉన్న ఆడబిడ్డ కూడా వస్తారు, ఆగు. వాళ్ళని కూడా రమ్మందాం. మనమందరం ఇక్కడుండి వాళ్ళని రమ్మనకపోతే మళ్ళీ సురేష్ ఫీల్ అవుతాడు. అలా అని కాదంటీ, మీ ఇష్టం. సరే, నేను ఇప్పుడే వస్తాను, ఉండండి. అక్క, మీరైతే పెళ్లి వరకు ఇక్కడే ఉండాలి. సరిత ఉంటుందిలే మిన్ను. నేనుంటే ఏం బాగుంటుంది చెప్పు? సరితక్క నాకు తోటి కోడలు, నువ్వేమో మా స్వప్న వదినకి వదినవి. ఇద్దరు దగ్గర వాళ్ళే. నువ్వు కాలేజ్కి వెళ్తానన్నావు కదా, నిన్న మేము వస్తున్నామని వెళ్ళలేదు. ఈరోజు కూడా వెళ్ళనక్క. ఇంతకుముందే వెళ్తానన్నావుగా హాఫ్ డే. వెళ్ళను. నా బంటి వస్తున్నాడు కదా, వాడిని చూడక చాలా రోజులైంది. హలో బంటి. అమ్మో, భూకంపం వస్తుందేంటి? మేడం గారు ఇప్పుడు ఫోన్ చేశారు. అలా మాట్లాడకు బంటి. మరేంటి, నీకేమీ అనిపించట్లేదా? పిక్చర్లో ఉన్నాను ఇక్కడ. ఫోన్లో కూడా మాట్లాడవా నాతోని? ఎందుకట్లా చేస్తున్నావు? థ్యాంక్స్. మెసేజెస్కి రిప్లై అన్నా ఇస్తున్నావు. ఇప్పుడు ఫోన్ చేసినందుకు కూడా థ్యాంక్స్. నువ్వు వస్తున్నావా ఇప్పుడు ఇక్కడికి? రావద్దని చెప్పడానికి చేసావా? సరే, రాన్లే. అది కాదురా, వస్తున్నావని తెలిసింది. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, రాను. నువ్వు వస్తానంటే కాలేజ్కి వెళ్ళను. ఏంటి, నా కోసం కాలేజ్కి వెళ్ళకుండా ఉంటున్నావా? వెళ్ళమంటావా? వద్దు ప్లీజే, ఉండు. చాలా రోజులైంది నిన్ను చూడక. మనస్ఫూర్తిగా చూసేసి వెళ్ళిపోతాను. ఉమ్, ఆఫీస్లోనే ఉన్నాం, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. బయటికి తీసుకెళ్ళు. ఆ? ఏంటి? నన్ను బయటికి తీసుకెళ్ళరా, రెడీ అయి ఉంటాను. ఓ మై గాడ్, అలాగే. సరేనే, కొంచెం వర్క్ చేసుకొని వస్తాను. బాయ్. ఉమ్, ఏందే, నాకు అసలు ఇంటికి అస్సలు పోబుద్ది అయితే లేదు. ఈ ఇంటికి పోవడెందుకు? వాళ్ళ ఇటు వస్తారట, ఆగలేవు. వాళ్ళు ఇటు వచ్చినా నేను అటు పోయినా ఏదైనా దరిద్రమే. ఇక వచ్చిండ్రు, కాలు మొక్కినంత పని చేసిండ్రు. ఇంకెందుకే, పాత అని మనసులో పెట్టుకోకు. వాళ్ళు మారుతారనుకున్నావా? అస్సలు మారరు. వాళ్ళు చేసినవి అన్నీ యాక్టింగ్లే. నీకు అట్లా అనిపించింది అవే వాళ్ళు మారినట్టు? నువ్వంటే అలా కళాపోషణ ఎప్పటి నుంచో చూస్తాను. నాకేం తెలిసే, నేను నిజంగానే మారిండు అనుకున్నా. అంత సీన్ లేదు, మొత్తం యాక్షన్లు చేసుకుంటూ మాట్లాడిండ్రు. పోని, మీనాక్షి పెళ్ళైతే అన్నీ సెట్ అవుతాయి. అందరం పెళ్ళి హడావిలా పడిపోతాం. పాపం రాజు, నేను ఇవాళ వస్తా అనుకున్నాడు. ఇంతకుముందే ఫోన్ చేసిండే వస్తున్నావా అని. ఇక నువ్వు ఓవర్ చేయకే. పాపం రాజు అయింది. మరి మా శరత్ని పాపం శరత్ అని ఎవరనాలే? ఇవాళ ఆఫీస్కి వచ్చిండు. ఇటు వచ్చి నన్ను కలుస్తాడా? కలవాడు. ఎన్ని రోజులైతుందే శరత్ నన్ను చూడక. మీ ఓడు అక్కడికి రానే వచ్చిండు 2 సార్లు. మరొకసారి రమ్మనొచ్చు కానీ ఎన్ని రోజులైంది? కన్నయ్యని చూడాడట్నా? అట్లా రాడే, ఇంట్లో ఉంటే వచ్చేటోడే కానీ ఇక ఇక్కడికి రాడు. అందరికి ఇబ్బంది ఎందుకని సిగ్గు బాగా. కన్నయ్య మీద కొట్టుకుంటాందన్నాడు. ఈ ఇంటికి పోతేనే మంచిగా ఉంటుంది. ఈ అంటేమో పోనిస్తలేదు, పెళ్ళి దాకా ఉండమంటుంది. ఏం చేస్తుందో ఏమో. ఒకసారి రమ్మను, ఏం కాదు. ఒక అరగంట ఉండి ఎత్తుకొని పోతాడు. సాయంత్రం వరకన్నా రమ్మంట. ఏం చేస్తాడు? ఏం ముచ్చట్లు పెడతాండ్రు మా ఆడబిడ్డ మా అత్త. ఏం బెటర్ తీయే. వాళ్ళు ఏమన్నా ముచ్చట్లు పెడితే ఊరుకుంటాడా సురేష్?
సురేష్ అన్నయ్యకి ఏం తెలుసు? ఆయనకి చెప్తారా నేను ముచ్చట పెట్టినా అని? మళ్ళీ ఇద్దరు కలిసి ఏం ప్లాన్లు వేస్తున్నారో అని భయం అవుతుంది. అల్ల పోందా, ఏం ప్లాన్ లేయడు. సురేష్ చెప్పిండంటే కానీ నీకు ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా అటు ఫోన్ చేయమని. మరి ఇంకేంది, ఇప్పుడు పెళ్ళైనాక అది ట్రానే వస్తుంది. నీ ఆడబిడ్డ ఆనే ఉంటుందా? నిజంగా అది వచ్చినప్పుడేనే ఇద్దరు పిసపిస తయారవుతారు. లేకపోతే మీ అత్త మస్తు మంచిగా ఉంటుంది కదా నీతోటి. మంచిగా ఉండకపోయినా ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం. అది వచ్చిందంటే కథ మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. రాజు కూడా ఇగో గవన్నీ పెట్టుకోకు. ఇప్పుడు రాజు ఏమన్నా అంటే నాకు చెప్పు, వాళ్ళు ఏమన్నా అంటే సురేష్కి ఫోన్ చేయి. ఇక నువ్వు వాళ్ళు వీళ్ళు అనుకుంటా కూసోకు. నువ్వు ఎట్లుండనో గట్లుండు గంతే. నువ్వు మళ్ళీ గిట్లనే ఉన్నావంటే మళ్ళీ రెచ్చిపోతారు వాళ్ళు. నేను అస్సలు భయపడా. నేను ఎట్లుండనో గట్లనే ఉంటా. అది అట్లుండు. ఎవడేమంటాడో చూస్తా. ఇప్పుడు నన్ను అనేంత సీనే పడుకున్నది. వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు కూడాను నేనేం పట్టించుకోనని చెప్పిండు రాజు. ఆయన అటు ఆలన అన్నాడు, ఇటు నిన్న అన్నాడు. నిన్న అంటాడు కానీ ఆలనైతే అన్నాడు. ఇక తల్లాయి చెల్లాయి మరి ఇంకేందే. ఈయన సపోర్ట్ ఉంటే చాలు నీకు. మూసుకొని కూసుంటారు అందరూ.